హాయ్, నమస్తే. ఈరోజు భీమా స్కూల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ భీమా స్కూల్ అనేది పిల్లల యొక్క ఆర్థిక భద్రత, పిల్లల చదువు కొనసాగింపు గురించి ఎల్ఐసి ద్వారా కూడా సాధ్యమే అనేటువంటిది నేను తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆర్థిక భద్రత, పిల్లల చదువు కొనసాగింపు ఎల్ఐసి ద్వారా సాధ్యం. ఏజ్ తక్కువగా ఉంటే ప్రీమియం కూడా తక్కువగానే పడుతుంది. ప్లాన్ సేవింగ్స్, పిల్లల భవిష్యత్తుకి అవసరమైనటువంటి డబ్బు కాలక్రమంలో ఎల్ఐసి ద్వారా తయారవుతుంది. మనం ఇప్పుడు ఎల్ఐసి తీసుకొని కడుతూ ఉంటే కాలక్రమంలో మనం ఈరోజు కట్టేటువంటి ఒక 50 రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి, రోజుకి 50 రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి ఎల్ఐసి కాలగమనంలో కొన్ని సంవత్సరాల తర్వాత మనకి కొన్ని లక్షల రూపాయలను ఇస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలను. అదేవిధంగా పిల్లల కోసం విద్యాదాన పాలసీ కానీ, కన్యాదాన పాలసీ కానీ, ఏదైనా సరే జీవితంలో పిల్లలకి జరిగేటువంటి ముఖ్యమైన ఘట్టాలు చదువు, వివాహము. ఈ రెండు ముఖ్యమైన ఘట్టాలకి కూడా విద్యాదాన పాలసీ అని ఒకటి, కన్యాదాన పాలసీ ఒకటి అని మనం పేరు పెట్టుకొని ముందుకి వెళ్ళొచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు ఆర్థిక భరోసా, ఆర్థిక భద్రత కల్పిస్తే వారి జీవితం ఇంకొక మెట్టు పెరుగుతుంది. కాదంటారా మై డియర్ పేరెంట్స్? పిల్లలకి తల్లిదండ్రులు కొంత ఆర్థిక భరోసా కలిగిస్తే వారి జీవితం ఇంకొక మెట్టు పైకి వెళ్తుంది. తల్లిదండ్రులారా, మనం ఉన్నా లేకపోయినా కూడా మన పిల్లల భవిష్యత్తు మారకూడదు అనేది ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరిక. తల్లిదండ్రులుగా మనం ఉన్నా లేకపోయినా కూడా పిల్లల భవిష్యత్తు మారకూడదు, ఇంకా క్రిందకి జారకూడదు అనేటువంటిది ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరిక. మన పిల్లలకి ఆర్థిక శాస్త్రం పైన, కుటుంబ ఆర్థిక వ్యవస్థ పైన కూడా అవగాహన పెరగాలి అంటే కొంత పొదుపు చేయించటం వారితో చాలా అవసరం. వెనక 40-50 సంవత్సరాల క్రితం ప్రతి స్కూల్లోనూ పొదుపు కార్యక్రమం చేసేవారు. స్కూల్కి ఫస్ట్ పీరియడ్లోనే, స్కూల్కి వెళ్ళంగానే ఫస్ట్ పీరియడ్లోనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరెవరు 5 పైసలో 10 పైసలో దాచుకునేవాళ్ళు. ఈలోపా టీచర్స్ అవన్నీ రాసుకునేవారు. పలానా వెంకటలక్ష్మి ఈరోజు 5 పైసలు, పలానా వెంకట సుబ్బమ్మ ఈరోజు 10 పైసలు బ్యాంక్ అకౌంట్లో రాసినట్టుగా రాసేవాళ్ళు. మరి ఆ రోజు అంతా రాతపూర్వకమే కాబట్టి. ఇప్పుడంటే పేపర్లెస్ యుగం వస్తుంది, అప్పుడు అంతా రికార్డెడే కాబట్టి రాసుకునేవారు. ఒక 10 నిమిషాలు టైం కేటాయించేవారు. కానీ ఈరోజు పిల్లలకి ఆర్థిక పరిస్థితి పైన అవగాహన లేదు, ఆర్థిక శాస్త్రం మీద అవగాహన లేదు. ఆర్థిక పరిస్థితి మనము వాళ్ళకి తెలియచేయాలి అంటే ప్రతిరోజు వారితో ఒక 50 రూపాయలు పొదుపు ఖచ్చితంగా చేపించాలి. ఎల్ఐసి ద్వారా కూడా పిల్లల కోసం, పిల్లల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థితి, ఆర్థిక శాస్త్రం మీద కూడా, ఆర్థిక వ్యవస్థ పైన కూడా అవగాహన పెరుగుతుంది అనేది ఎల్ఐసితో కూడా సాధ్యమే. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం కలలు కంటారు. కానీ ఆ కలలు నిజం కావాలి అంటే ఏదో చేయాలి కదా, ఒక మంచి ప్లాన్ చేయాలి. మంచి ప్లాన్ లేకుండా మంచం మీద కూర్చునో, కుర్చీలో కూర్చునో, వరండాలో కూర్చునో నా పిల్లోడు పెద్దోడు అయిపోవాలి, బాగా చదివేసేయాలి, ఒక ఉద్యోగం సాధించేయాలి, ఒక సాఫ్ట్వేర్ అయిపోవాలి అనే కలలు కంటే, అరుగు మీద కూర్చుని కానీ కలలు కంటే అవ్వదు. దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. అది ఎల్ఐసితో కూడా సాధ్యమేను. మన పిల్లవాడికి ఒక మంచి ఆర్థిక ప్లాన్ వేయటం అనేది ఎల్ఐసితో కూడా సాధ్యమే అని నమ్మండి దయచేసి. భీమా స్కూల్ ద్వారా స్టూడెంట్స్ తరపున ఒక మంచి సేవగా భావించండి మై డియర్ టీచర్స్ అండ్ పేరెంట్స్. భీమా స్కూల్, ఒక స్కూలుని బీమా చేయటం అంటే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులతో పొదుపు చేయించడం. బీమా అంటే పొదుపు చేయించడం. టీచర్స్, పేరెంట్స్ కూడా స్కూల్ తరఫున ఈ పిల్లలు దాచుకునేటువంటి డబ్బుని ఒక మంచి సేవగా భావించండి. ఎందుకంటే ఎల్ఐసికి వచ్చినటువంటి డబ్బుని చాలా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. గోల్డ్ అంతా రొటేషన్గా పెడుతోంది. రైల్వేలో కానివ్వండి, ఇప్పుడు అన్నిట్లోనూ కూడా మన ఎల్ఐసి బోల్డ్ అంత అప్పులు ఇచ్చి ఉంది.
అందరికీ కూడా ఎల్ఐసి సహాయం చేసే స్థితిలోనే ఉంది. ఇట్లాగే మనం ఒక బీమా స్కూల్ని చేస్తే మన పిల్లలు దాచుకునేటువంటి డబ్బులు దేశానికి ఒక సేవగా కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా పిల్లలకి ఒక మంచి విద్యను, హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఒక మంచి విద్యను అందించడానికి కూడా ఈ డబ్బు అవసరపడతాయి. భవిష్యత్తుకి మార్గం చూపుతున్నారు తల్లిదండ్రులు పిల్లలకి అనేటువంటి భద్రత భావన, అవగాహన కూడా పిల్లల్లో కలుగుతుంది. దయచేసి ఎల్ఐసి అంటే ప్రభుత్వ సంస్థ. మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆ డబ్బు తీసుకోవచ్చు. మై డియర్ పేరెంట్స్, మీరు రోజు పిల్లల పేరు ఒక 50 రూపాయలు కట్టండి. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్కో, మెడిసిన్కో, ఇంజనీరింగ్కో, డిగ్రీకో, ఇంకో దేనికో కంప్యూటర్ కోర్సులకో వచ్చేటప్పటికి మీకు డబ్బు అవసరమైనప్పుడు ఎల్ఐసిలో ఉన్న డబ్బులు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఒక రైతు పంట పండించాలంటే విత్తనాన్ని వేయాలి భూమి మీద. ఫస్ట్ విత్తనం వేయకుండా పంట రాదు, క్రాప్ రాదు కదా. అదేవిధంగా పిల్లల భవిష్యత్తుకి ఎల్ఐసి అనేటువంటి విత్తనాన్ని వేద్దాం. వర్షం పడకపోయినా రైతు పని ఆగదు. అలాగే తల్లిదండ్రులరా, మనం లేకపోయినా, తల్లిదండ్రులుగా మనం లేకపోయినా ఎల్ఐసి ఉండాలి. ఫస్ట్ మీరు కట్టినటువంటి రూపాయి మీ పిల్లలకి రక్షణగా మారుతుంది. దయచేసి నమ్మండి, మీరు కట్టే ప్రతి రూపాయి కూడా మీ పిల్లలకి రక్షణగా మారుతుంది. ప్రతి పేరెంటు కూడా ఎవరికి తగిన పని, కుల వృత్తులు చేసుకునేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు, వ్యాపారాలు చేసుకునేవారు, ఎవరికి తగ్గ పని వాళ్ళు కూలో నాలో ఏదో చేసుకొని పిల్లలకి అన్నం పెడతారు. అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తుకి కూడా ఇప్పుడే చిన్న వయసులోనే ఒక చిన్న ప్లాన్తో మొదలు పెట్టండి. మనం రోజు 10 రూపాయలు పెట్టి ఒక టీ తాగుతాం. ఒక టీ ఖరీదు 10 రూపాయలు. రోజుకు 4-5 సార్లు తాగుతారు అలవాటు ఉన్నవాళ్ళు. ఒకసారి 2 సార్లు తాగేవాళ్ళు ఉన్నారు. మనం తాగేటువంటి ఒక 10 రూపాయల టీతో కూడా మనం ఒక పాలసీ, ఆ 10 రూపాయలని కూడా మనం సేవింగ్స్లో పెట్టవచ్చు, ఒక పాలసీ తీసుకోవచ్చు. అది రేపొద్దున మీ బిడ్డకి మీరు అందిస్తున్నటువంటి గొప్ప కానుక కావచ్చు. ఒక 50 రూపాయలు ఒక చిన్న ఖర్చు, 50 రూపాయలు అనేది ఒక చిన్న ఖర్చు. ఆ ఖర్చు పెట్టి మన బిడ్డకి పెట్టుబడి పెడితే రేపొద్దున ఆ పిల్లలకి పెద్ద చదువులకి కానీ, పెళ్ళిళ్ళకి కానీ భవిష్యత్తుకి భద్రతగా ఉంటాయి. కాదంటారా? రోజుకి 50 రూపాయలు ఎల్ఐసిలో స్మార్ట్ సేవింగ్స్లో పెడితే, ఎల్ఐసిలో స్మార్ట్ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వారు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. ఈ రోజుల్లో మన పిల్లలకి భోజనం పెట్టే అవసరం కూడా లేకుండా ప్రభుత్వం వారే భోజనం బాధ్యతను కూడా తీసుకున్నారు అని సగౌరవంగా చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు మరి తల్లిదండ్రులుగా మనం మన పిల్లల కోసం ఇంకేం చేయాలి? ఒక పూట భోజనం మన పిల్లలకి గవర్నమెంట్ పెడుతోంది, స్కూల్ వారే పెడుతున్నారు. మరి అలాంటప్పుడు మనం ఇంకా మన పిల్లల కోసం ఏం చేయాలి అంటే, పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఆర్థిక భద్రత, మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ జీవితం నిలబడేలాగా ఒక బలం, ఒక ధైర్యాన్ని మనం ఉండగానే మన బిడ్డకి ఇవ్వాలి. మనం ఉన్నా లేకపోయినా ఫలానా వారి బిడ్డ, మనం ఉన్నప్పుడు ఎలాగూ ఫలానా వారి బిడ్డ అనేటువంటి దాంతోనే బ్రతికేస్తారు. కానీ మనం లేకపోయినా కూడా వారికి ఉన్నటువంటి చదువు ద్వారా, హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక విద్య ద్వారా వాళ్ళు ఒక ఆర్థిక భద్రతను మనం కల్పిస్తే వారు ఉన్నత విద్యార్థులుగా తయారవుతారు. ఆ తర్వాత ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఆ తర్వాత వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఆత్మవిశ్వాసంతో బ్రతకగలుగుతారు. అది కేవలం ఒక విద్యతో మాత్రమే సాధ్యం. దీనిని గురించి మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నేను ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాను మిత్రమా. పిల్లల చదువు కోసం భోజనం ప్రభుత్వమే పెడుతోంది. మరి మనం పిల్లల కోసం ఒక మంచి ప్లాన్ తీసుకున్నట్లయితే అది ఒక ఎల్ఐసి ద్వారా సాధ్యమవుతుంది. తల్లిదండ్రులుగా మనం ఉన్నా లేకపోయినా మనం కట్టినటువంటి ఆ డబ్బు మాత్రం పిల్లలకే సొంతం.
మనం పిల్లల పేరుతో మొదలుపెట్టితే పిల్లల పేరుతోనే పాలసీ వస్తుంది. ఆ డబ్బు పిల్లలకే సొంతం, మనం ఉన్నా లేకపోయినా. భీమా స్కూల్ గురించి ప్రభుత్వ పాఠశాలలలో ఇంకా ఎవరికైనా ఏ విధమైన అనుమానాలు ఉన్నా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మన దగ్గర డబ్బులు 500 రూపాయల నోటు హయ్యెస్ట్. 500, 200, 100, 50. మనం రోజువారీ వాడేటువంటి నోట్లలో అతి చిన్న నోటు 50 రూపాయలు. రోజుకి 50 రూపాయల పొదుపుతో మన బిడ్డ జీవితానికి బంగారు బాట వేద్దాం.